హలో గైస్, ఈ రోజు మనం చౌమహల్లా ప్యాలెస్ కి వచ్చాం. దీనిని ఫ్రైడే తప్ప మిగతా ఏ రోజైనా విజిట్ అనేది చేయొచ్చు. ఈ చౌమహల్లా ప్యాలెస్ ని 119 సంవత్సరాల పాటు నిర్మించారు. అక్కడ మీకు ముందు కనిపిస్తున్న గదులన్నీ కూడా రాజును కలవడానికి వచ్చిన విఐపీస్ కొరకు నిర్మించారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న గడియారం వచ్చేసి 250 సంవత్సరాల నుంచి అది తిరుగుతూనే ఉందన్నమాట. ఇది వచ్చేసి ప్రధానమైన ద్వారం. ఇక ఇదే కిల్వత్ మహల్, ఇదే నిజాం రాజుల దర్బారు. ఇక్కడే ప్రజలకు తీర్పు తీరుస్తూ ఉండేవారు. ఆ కాలంలో వెలుతురు కొరకు ఇలా మీరు చూస్తున్న శాండల్ లైట్స్లో క్యాండిల్స్ని పెట్టి లైట్స్గా వాడేవారు. ఉస్మాన్ అలీ ఖాన్ ఈయనే ఈ కోటను చివరిగా పరిపాలించిన నిజాం రాజు. ఆయన జీవించినప్పుడు ఆయనే మన భారతదేశం అంతటిలో రిచెస్ట్ పర్సన్. ఇదిగో మీకు ముందుగా కనిపిస్తున్న సింహాసనం పైనే నిజాం రాజులు కూర్చొని తీర్పునిచ్చేవారు. ఇది చూడ్డానికి ఎంత నీట్గా ఉంటుందంటే ఇంకాసేపట్లో రాజదర్బారం మళ్ళీ మొదలవుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు చూస్తున్న ఈ ఫోటో 1937లో ఉస్మాన్ అలీ ఖాన్ తన సిల్వర్ జూబ్లీని జరుపుకుంటున్నప్పుడు తీసిన ఫోటో. ఈయనే వాళ్ళ తండ్రి మీర్ మహబూబ్ అలీ ఖాన్, 6వ నిజాం రాజు. ఈ గది పూర్తిగా నిజాంస్ యొక్క ఆర్ట్ గ్యాలరీతో నిండి ఉంటుంది. ఇక్కడ వారికి సంబంధించిన చరిత్ర, వారికి సంబంధించిన పెయింటింగ్స్ని, ఫోటోగ్రాఫ్ని ఇక్కడ మనం చూడవచ్చు. 6వ నిజామరాజు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ పెయింటింగ్ వేశారు. ఇక్కడ నిజాం రాజులు హైదరాబాద్ కొరకు ఏమేం చేశారో మీరిక్కడ చూడవచ్చు. నిజాంల ప్రభుత్వంలో చలామణిలో ఉన్నటువంటి కరెన్సీని మీరిక్కడ చూడవచ్చు. ఏడుగురు నిజాం రాజులు హైదరాబాద్ని పరిపాలించారు. 7వ నిజాం తర్వాత ఈ చౌమహల్లా ప్యాలెస్ని మూసివేశారు. ఆ తర్వాత 8వ నిజాం వచ్చి ఈ చౌమహల్లా ప్యాలెస్ని మ్యూజియంగా మార్చేశాడు. ఈ ఫోటోలో మీకు కనిపిస్తుంది మహబూబ్ అలీ ఖాన్, 6వ నిజాం రాజు. ఆ రోజుల్లో దర్బార్ ఏ విధంగా జరిగేదో ఈ పిక్చర్ చూసి మనం తెలుసుకోవచ్చు. అప్పట్లో నిజాంల పరిపాలన ఎలా ఉండేది తెలుసుకోవడానికి అప్పటి వీడియోని ఇక్కడ ప్లే చేయడం జరుగుతుంది. ఈ వీడియో ముందుగా బ్లాక్ అండ్ వైట్లో ఉండేది. ఆ తర్వాత దీన్ని కలరైజ్ చేసి ఇప్పుడు దీన్ని ప్రదర్శిస్తున్నారు. అప్పట్లో వారి బట్టలు ఎలా ఉండేవి, వారి కార్లు ఎలా ఉండేవి, వారి చుట్టూండే మనుషులు ఎలా ఉండేవారో ఈ వీడియోలో చూడొచ్చు. అలా మనం పైకి వెళ్ళినట్టయితే హాల్ ఆఫ్ హెరిటేజ్ ఆర్ట్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో చూసినట్టయితే పూర్తిగా పెయింటింగ్స్తో నిండి ఉంటుంది. ఆ కాలంలో వారు వేయించుకున్నటువంటి పెయింటింగ్స్ అన్ని కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా చెక్క పైన వేశారని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. పెయింటింగ్స్ వచ్చేసి ఒక బట్ట పైన వేయడం జరిగింది. ఇక ఈ రూమ్ అంతా కూడా వారు భోజనం చేసేటప్పుడు వాడినటువంటి పాత్రలను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మ్యాక్సిమం పాత్రలన్నీ కూడా యూరోప్ నుంచి తెప్పించడం జరిగింది.
నిజాంల డైనింగ్ టేబుల్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇదిగో ఇదే ఆనాటి సోల్జర్స్ యొక్క యూనిఫామ్. ఈ గదిలో మీరు చాలా రకాల ఆయుధాలను చూస్తారు. ముఖ్యంగా కత్తులు మరియు తుపాకులను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న దానిని మహివౌ మర్తీబ్ అని అంటారు. దీనిని హానర్డ్ పర్సన్కి, ఒక వీరునికి ఇస్తారన్నమాట. మన దేశంలో భారతరత్నాన్ని ఇచ్చి ఎలాగైతే సత్కరిస్తారో దీన్ని కూడా ఆ కాలంలో అదే విధంగా ఇచ్చేవారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గదిలో కూడా చాలా రకాల ఆయుధాలను మనం చూడవచ్చు. ఇందాక మనం చూసిన ఆ ఆయుధాల గదికి ఈ గది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న దానిని చైన్ మిల్ ఆర్మర్ అని అంటారు. దీనిని రక్షణ కోశంగా యుద్ధానికి వెళ్లే ముందు ధరించేవారు. అలాగే యుద్ధానికి వెళ్లే ముందు వారు పెట్టుకునేటటువంటి హెల్మెట్స్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న వాటిని చేతి రక్షణ కొరకు వాడేవారు. ఈ బిల్డింగ్లోనే మనం ఇందాక రాజదర్బార్ని, అలాగే ఆయుధాలను, మిగతా వాటన్నిటిని చూసాము. దాని వెనకాల చూడండి, చాలా బాగుంటుంది ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వడానికి. ఇక మనం ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఆ కాలం నాటి ఇంకా చాలా విశేషాలను మనం చూడొచ్చు. ఇక్కడ మీరు రాజులు, విఐపీలు ప్రయాణం చేసేటటువంటి బండ్లను చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న దాన్ని మనుషులు చేత్తో పట్టుకొని లాక్కుని వెళ్ళేవారు. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి అఫ్జల్ మహల్ అన్నమాట. కింద టైల్స్ చూడండి ఎంత బాగున్నాయి. లోపల ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే దీని లోపలికి వెళ్ళడానికి ఎవరికి కూడా ఎంట్రీ లేదనమాట. దీన్ని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఇంకా నిజాములు ఇక్కడ ఉంటున్నారేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది.
చాలా నీట్గా మెయింటెనెన్స్ ఉంటుంది. నిజాం రాజులు చాలామందికి తెలిసిన వారు నివసించే ఇల్లు ఎలా ఉంటుందో తెలియాలంటే దీన్ని చూస్తే సరిపోతుంది. వారి ఇంటి ముందు చూడండి, చాలా బ్యూటిఫుల్గా వ్యూని నిర్మించుకున్నారు. మనం ఇంకాస్త ముందుకెళ్ళినట్టయితే మనకు ఇలాంటి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. దీంట్లో పూర్తిగా కూడా ఆ రోజుల్లో వారు వేసుకున్నటువంటి ఒరిజినల్ డ్రెస్సెస్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ప్యాలెస్ మొత్తంలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ యొక్క కార్స్ కలెక్షన్. ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ కూడా వింటేజ్ కార్స్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న కారు 100 సంవత్సరాల పురాతనమైన రోల్స్ రాయ్స్ కార్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీకు నచ్చిన గెటప్లో ఫోటో తీసుకోవచ్చు. మీకు నచ్చిన డ్రెస్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కో ఫోటోకి 100 రూపీస్ని ఛార్జ్ చేస్తున్నారు. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.